మాతృదేవో భవ. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 707వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు. రామానుజస్వామి చేసిన సంఘ సంస్కరణ ఎంత గొప్పదో చూడండి, ఎంత సాహసం చేశాడు. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు నగాగ్రారూఢుడై బాహువుల్ శృతి శాఖల్ వలె చాపి చేరవిలిచెన్ శ్రోతృప్రవాహములన్ ధృతి నారాయణ మంత్రరాజమునందించన్ ప్రజాక్షేమ సద్వ్రతుడై ఆతడెవండొ కన్గొనుము అహో రామానుజస్వామియా అహో రామానుజస్వామియా. రామానుజస్వామి 100 ఏళ్ళు పైన బతికారండి. గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. అసలు శరీర ఆరోగ్యం చాలా దృఢమైనటువంటి శరీరం, అది గొప్ప ఆరోగ్యం. మహాబలిష్ఠుడు, శరీరం కూడా మంచి దృఢమైంది. నగాగ్రారూఢుడై, నగము అంటే కొండ చెట్టు, ఇక్కడ శ్రీరంగం గోపురం. గోపురం కూడా కదలదుగా, గుడి గోపురం, అందుకని అటువంటి కొండనెక్కి బాహువు శృతి శాఖల్ వలె చాపి ఆయన అనుకున్నాడు, ఇది గురుద్రోహమే, గురు ధిక్కారం. ద్రోహం అనొద్దు, అంత పెద్ద మాట అవసరం లేదు, గురు ధిక్కారం. నిజమే, ధిక్కారమే, కానీ ఇంతమందికి ఉపయోగపడుతుంది. పైగా ఆ పరిస్థితుల్లో కూడా స్వామి ఆలోచించింది ఏమిటంటే, నిజమే ధిక్కారం వల్ల నాకు ఏదైనా శాపం రావచ్చు, పోని నాకు శాస్త్రం ప్రకారం శిక్ష పడవచ్చు, ఈ జన్మలోనో మరో జన్మలోనో పడని. ఇంతమందికి ఉపకారం జరుగుతుంటే నాకు శిక్ష గురించి ఆలోచిస్తామా? ఇది సంఘ సంస్కరణేనండి. సరిగ్గా కుమారుల భట్టు ఇలాగే ఆలోచించాడు. ఆయన ఇదివరకు చెప్పుకున్నాం మనం ఆయన గురించి. బౌద్ధ జైనాలను ఖండించడానికి బౌద్ధ గురువు దగ్గర చేరి ఆ పాఠాలన్నీ నేర్చుకున్నాడు. అవన్నీ బాగా నేర్చుకున్నాక అంతకుముందే వైదిక ధర్మంలో ఆయన చాలా పండితుడు కాబట్టి, ఉపనిషత్తులు చదివిన మహానుభావుడు కాబట్టి, ఒక సందర్భం వస్తే గురువుతో వాదించాడు. గురువు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆయనకి అనుమానం వచ్చి, నువ్వు అసలు బౌద్ధుడివేనా అంటూ మొదలెట్టాడు. తప్పనిసరి బయటపడింది, గంటేశారు. సరే వచ్చేశాడు. ఆయన జైమిన మార్గం కర్మమతానుయాయి, ఆయన బద్ధుడు ఆయన ఉన్నాడు. కానీ ఆయన మనస్సులో, నేను గురువు దగ్గర చేరి మారువేషంతో నేర్చుకుని గురువుని ఎదిరించి వాదించాను, ఇది మన వైదిక సంప్రదాయం ప్రకారం తప్పు. నిజానికి గురువుకు వ్యతిరేకంగా వాదించడం వైదిక సంప్రదాయంలో అంత ఘోరమైన నేరం ఏం కాదు. వాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైదిక సంప్రదాయంలో ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉందండి. చాలామంది మన వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు, మనకు కూడానండి ఓ గురువు, ఒక దైవం, అందరూ తప్పనిసరిగా గుళ్ళోకి వెళ్ళడం అన్నీ ఉండాలండి, ఒక రోజు అన్నీ ఉండాలండి. ఇదంతా మూఢమైన అనుకరణ. ఇలా ఎప్పుడూ వైదిక సంప్రదాయంలో ఉండదు, ఉండాలని కోరుకోకూడదు. అటువంటి స్థితి వైదిక సంప్రదాయానికి వస్తే తక్షణం నశిస్తుంది. అది అలా ఉంటున్నవేవి గొప్ప మతాలని అనుకోవద్దు దయచేసి, అది ఒక మూఢమైన భ్రమ. చాలామందికి మన దేశంలో ఉండే ఒక అనుమానం ఏమిటంటే, వాళ్ళంతా ఐకమత్యంగా ఉంటారని మనం ఉండాలి, వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఉండడం లేదమ్మా, అది గమనించండి మీరు దయచేసి. ఇండియాలోనే వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు, ఎందుకంటే మెజారిటీ పట్ల ఉండే భయం, అసలు మనస్తత్వం అది. ఏ దేశంలో ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటారో వారికి మైనారిటీ మతాల వారు భయపడడం వల్ల ఐకమత్యంగా ఉంటారు, అంతేగాని వారిలో అది సోదరభావం కాదు, అజ్ఞానము పోగొట్టుకుందరు కాక. ఆయా మతాల్లో అంత ఐకమత్యం ఉంటే ఆ మతాలే ప్రధానంగా కలిగిన చోట 3 గ్రూపులు 6 గ్రూపులు ఎందుకండి కొట్టుకు చచ్చిపోవడం? ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు కాలుస్తున్నారు, ఎవరిని? ముస్లింలనే మన్నా. మరి ఎందుకు కాలుస్తున్నారండి? ఓ పక్క అల్లాహు అక్బర్ అంటూను, అది తీవ్రవాదం, అదో పిచ్చి. అది ముస్లింలు ఒప్పుకోరు, అది బుద్ధున్నవాడు ఎవరు ఒప్పుకోరండి దాన్ని తీవ్రవాదం అంటారాక. ముస్లింల్లో ఎటువంటి దేశభక్తులు ఉన్నారు? ఖుర్షీద్ ఆలం ఖాన్, నిన్నగాక మొన్నండి ఖుర్షీద్ అనేటువంటి మహత్తరమైన సైనికుడండి, ఖుర్షీద్ అహ్మద్. 8 బుల్లెట్లు ఒంట్లో దిగితే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడమ్మా, కాశ్మీర్ ఆసుపత్రిలో. ఆ వీరుడు, అతని భార్య, అతని తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. సాష్టాంగపడాలి దేశం అంతా అటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఇంకా అతను మంచం మీద ఉండి పాపం
ఈ నడుము దగ్గర భాగంలో ఒక పొత్తి కడుపులో ఒక బుల్లెట్ వెనుపూస కింద దిగిందండి. 8 బుల్లెట్లు కడుపులో దిగితే 7 బుల్లెట్లు తీశారండి శస్త్రచికిత్సలో. ఒకటి తీయలేకపోతున్నారు, తీస్తే ప్రాణం పోయేలా ఉంది పరిస్థితిని వదిలేశారండి. దానివల్ల నడుము కింద భాగం అంతా చచ్చుపడిపోయిందండి. అతను అంటున్నాడు, నాకు అవకాశం వస్తే తుపాకీ ఏంటి కాశ్మీర్లో తెచ్చేస్తానంటాడు. నీకు సోదరుడై పుట్టినందుకు నేను బాధపడుతున్నాను మిస్టర్ ఖుర్షీద్ అహ్మద్. నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఒక భారతీయునిగా. మరి నిన్నగాక మొన్న దుబాయ్లో భూమి గుద్దుకుని క్రాష్ అయిపోయింది, విమానం పగిలిపోయింది. 282 మంది బతకడానికి కారణమయ్యాడండి ఒక సిబ్బందిలో పనిచేసే ఒక మనిషి. అతను ముస్లిం అహ్మద్ హుస్సేన్ చనిపోయాడు. పాపం 280 మంది ప్రాణాలు కాపాడడానికి అతని త్యాగం కారణం. అతను చనిపోయాడు. 282 మంది బతికింది అతని వల్లనే. అతను విద్యుత్ తీగల విషయంలో సమయానికి జాగ్రత్త తీసుకోకపోయి ఉంటే మొత్తం పోయేవాళ్ళు. మన బాధ్యత మనం నిర్వర్తించడాన్ని మించినటువంటి భగవత్ సేవ ఉందా? ఇది హిందూ ముస్లిం క్రైస్తవ భేదం లేకుండా అందరం నేర్చుకోవలసిన విషయం కాదా? వర్క్ ఈజ్ వర్షిప్ అన్నటువంటి జాతి వారి వర్క్ ఎగ్గొట్టి వర్షిప్ ఎలా చేస్తున్నారండి? పైగా కార్యాలయాల్లో వీళ్ళకి ప్రాధాన్యం. ఎంత పెద్ద బొట్టెడితే అంత భక్తులు. ఇక్కడ ఈ నాటకాలు మానేయమని చెప్పాలి ముందు. బొట్టెట్టుకోవడం తప్పు కాదండి, బొట్టుకి ప్రాధాన్యాల గురించి మాట్లాడొద్దండి, అది పెద్ద విషయం కాదండి. అది బాధ్యత సరిగ్గా చేశామా లేదా? బాగా పెరిగిపోతున్నాయండి బొట్లు విపరీతంగా. 6 బొట్లు, 3 బొట్లు, 66 బొట్లు. అన్ని అవసరం లేదండి. ఇదంతా ఎందుకంటే పెద్ద పెద్ద ఆడేసి మొత్తం మీద అందరిలో చూడగానే కనిపిస్తుంది ఒక ప్రత్యేకత. ఆయనలో భక్తి ఉందో లేదో మనకు తెలియదు, ఆయనకి శీలం ఉందో లేదో మనకు తెలియదు, ఆయన బాగా పనిచేస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన బొట్టు మాత్రం కనపడుతున్నాడు అక్కడ. అందుకని మనం వ్యతిరేకించింది. బొట్టుకు వ్యతిరేకం కాదు. ఈ 16 బొట్లు దేనికి? ఓ విభూతి బొట్టు, కింద గంధం బొట్టు, ఆ పైన కుంకుమ బొట్టు, ఆ పైన కస్తూరి బొట్టు, 3 నామాలు, మళ్ళీ అందులో తేడాలు, కిందికి లాగి పైకి లాగి. ఎందుకు ఇంత హడావిడి? ఇది పైకి కనపడుతుంది ముందు. ఆ పైకి కనపడడం కావాలా మనకి? కనపడడం కోసమేగా ఈ తాపత్రయాలన్నీ. అవి చూసి మనం మాయలో పడిపోతాం. ఈ బొట్లు చూసి, ఈ పంచెలు చూసి, ఈ కండువాలు చూసి మనం చిట్ ఫండ్ కంపెనీలు పెడితే డబ్బులు కట్టేస్తాం. మొత్తం అయిపోతుంది. ఇంకా ఏమైంది? అనేక సంస్థలు, ఇంకా పేర్లు చెప్పక్కల్లా. పేర్లు చెప్పడం కూడా పాపం మనకి. మొత్తం నెత్తిన 7,000 కోట్లు నెత్తిన రాసేశారు ప్రజలకి. ఓ శ్లోకాలు పద్యాలు పాడేసి, కావ్యాలు అచ్చు వేయించేసి, కావ్యాలు ముద్రణ వేయించేసి, కావ్యాలు రాసేమని లక్షల బహుమతులు ఇచ్చిన వాళ్ళే మొత్తం దేశానికి ఆమోదం రాసేశారు. అన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? భక్తి నటిస్తే చాలు. ఈ దేశంలో భక్తి ఉండక్కల. నిజాయితీగా ఆలోచించేవాడు ఇలాంటి ఒప్పుకోడు. అందుకే రామానుజ స్వామి వ్యతిరేకించాడు. ఎందుకు వాళ్ళకి అర్హతుంది, వీళ్ళకి అర్హత లేదని కులాల పేరు మీద విడదీస్తున్నారు? ఎంత గొప్ప ఆలోచన అండి ఇది! సామాన్యులు చేయగలరా? అందుకని కుమారుల భట్టులాగే సరిగ్గా ఆయన కూడా సరే సంప్రదాయం ప్రకారం గురుధిక్కారం చేస్తే చేయొచ్చు, దానికి నేను శిక్ష వేసుకుంటాను. సజీవ దహనానికి సిద్ధపడ్డాడండి. ఒక ఊకతో ఇటుకామ కాలుస్తున్నట్ట ఊకతోటి అందులో చేరిపోయాడండి పాపం. వెళ్ళి చిట్ట చివరి దశలో ఉండే శంకరాచార్య స్వామి తన మంత్రశక్తి చేత ఆయన బతికించి బయటకు తీసుకొచ్చి, కర్మవాదం కాదు జ్ఞాన మార్గం మంచిదయ్యా, లేకపోతే నువ్వు ఇలాంటి అజ్ఞానంలో పడేవాడు కాదు, జ్ఞాన మార్గంలో ఉంటే కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. చేస్తున్న కర్మ గురించి ఎప్పుడు తత్వం ఆలోచించాలయ్యా, లేకపోతే మూర్ఖత్వంలో పడిపోతాను ఆయన. పాయసం నైవేద్యం పెట్టాలి అంటే పెడతాం, ఒక్కోసారి కుదరకపోతే పాయసం కాకపోతే ఇంకోటి ఏదో పెడతాం, పోకోడి పెడతాం, నష్టమేం లేదు. అక్కడ పచ్చిమిరపకాయ బజ్జీ పెడతాం. దేవుడికి ఇష్టమో మనకిష్టమో ఏదో చూసుకుంటాం. ఇవాళ పాయసం పెట్టలేను కాబట్టి బెంగలో పడితే బీపీ వస్తుంది. అంత ముఖ్యమా పాయసం నైవేద్యం? హృదయం నైవేద్యంగా పెట్టాలి, దానికి ప్రత్యేక పాయసం. పాయసం ముఖ్యమైతే హృదయం పోయింది వెనక్కి. ఎందుకంటే ఈ హృదయం నైవేద్యంగా పెట్టాడో లేదో గుర్తించడం కష్టం, పాయసం పెట్టలేదో గుర్తించడం తేలిక. అందుకని చుట్టూ పదార్థాలు పేరుస్తారు. చాలామంది హడావుడి చేస్తారు, వీడియోలు తీస్తారు, టీవీలో డబ్బులు ఇచ్చి వేయించుకుంటారు. బంధువుల ముందు బ్రహ్మాండమైన దర్పం ప్రదర్శిస్తారు. మేము చాలా గొప్పగా చేశాం చూడండి, అసలు ఇన్ని పిండి వంటలు ఎవరూ చెయ్యాలా, ఎంతమందిని పిండి ఈ వంట చేశావు ఆ విషయం చెప్పు. బలిష్ఠుడైనటువంటి ఆ స్వామి శ్రీరంగం గోపురం ఎక్కి బాహువులను శృతి శాఖల వల్లే చాపి, నిజంగా రామానుజస్వామి బాహువుల్ని పోల్చడానికి నాకు ఇంకోటి దొరకలేదండి. అవి వేదశాఖలండి. 2, 3, 4 సమస్య కాదు. ఆయన విష్ణు భక్తుడు, వేదములు 4, ఆయన భుజాలు 4 అనుకుంటే అయిపోయాయి. రామానుజులు అంటే మరో విష్ణువు, ఇబ్బంది ఏముంది అందులో? చెరబిలిచన్ శ్రోతృ ప్రవాహంబులు, రండి రండి రండి, ఏదో తాయిలం పెట్టినట్టే అందరికీ. ఇది ఈ అమాయకమైనటువంటి ప్రేమ అండి. ఇది
ఈ సమాజం పట్ల కావలసింది ఇదే, ఈ అమాయక ప్రేమే. ఇది నాకు ఒక్కడికే ఎందుకు దక్కాలి, మా కులం వాళ్ళకి దక్కడం, అందులోనూ కొంతమందికి దక్కడం ఏమిటిది, అందరికీ దక్కిద్దాం. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. శృతృ ప్రవాహం వలన అందరూ అలా పిలిచేసరికి అందరూ వచ్చేసారు. అంతవరకు రకరకాల కుల భేదాలతోటి, అవస్థా భేదాలతోటి ఎంతోమందికి నిషేధం అయిపోయింది మంత్రశాస్త్రం, వేదశాస్త్రములు, సాహిత్యం, అనేక రకాలు. అది నన్ను మన్నింతులుగాక సనాతన ధర్మాన్ని దెబ్బతీసింది. మనకి ఇప్పటికీ అదొక భావన. అందరూ చదివితే ఏమైపోతాయి, చదవవలసిన వాళ్ళు చదవకపోతే కూడా అంతే నష్టం జరుగుతుంది. చదవవలసిన వాళ్ళు అన్న వాళ్ళని అందరి చేత చదివించగలిగితే అప్పుడు మిగిలిన వాళ్ళు చదవకుండా ఆపుదాం, అదే ధర్మం. మరి ఈ పని చేయలేకపోతున్నామే, వీరి ఆశలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామే. వీడు మెడిసిన్లు, ఇంజనీరింగ్లు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారే. ఇది ఆపలేనప్పుడు అది కూడా ఆపడం పద్ధతి కాదండి. అందరూ చదవాల్సింది, ఏదో బయటపడాల్సింది, ఏం నష్టమేం లేదు. అదే సంస్కరణ, అదే ఆయన చేశాడు. నేను అందరికీ అందిస్తాను ఏదైనా కానీ, దానివల్ల పాపం వస్తే నాకు వస్తుంది, పుణ్యం అందరికీ దక్కుతుంది. గొప్ప ఆలోచన అంటే అది అని ధృతి నారాయణ మంత్రరాజమును నందించెన్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అందుకోండి, అందరూ మీరు జపం చేసుకోండి, ఏమవుతున్నారు ఆయన. అందరూ ఇలా ఒడిబట్టి అందుకున్నారంటే పళ్ళో ఫలాలు అందుకున్నట్టుగా. నిజానికి నారాయణ మంత్రాన్ని ఇచ్చినటువంటి ఫలం ఉందా? మిగిలినవన్నీ విఫలం, ఆ మంత్రం సఫలం. అంతకు మించిన ఫలం ఏముంటుందండి? ఒడిబట్టి అందుకున్నారండి. ప్రజాక్షేమ సద్వ్రతుడై, ప్రజలందరి క్షేమమే ఆయనకి వ్రతం. అదే సత్యనారాయణ వ్రతం ఆయనకి, అదే అనంత పద్మనాభ స్వామి వ్రతం, అదే అశ్వత్థ నారాయణ వ్రతం. అన్ని వ్రతాలు అందులో ఉన్నాయి. ప్రజాక్షేమాన్ని మించిన వ్రతమే లేదు. ఆతడెవండొకన్గొనుము అకోన రామానుజస్వామియా, రామానుజస్వామయ్య అతడెవండో కనుగొనమని తరంగం కవికి చెబుతుంది. కవి అలాగో మనోదృశ్యంలో ఓసారి ఊహించి, తరంగమా నువ్వు చెబుతున్నది రామానుజస్వామిని గురించి కదా? అవునయ్యా. సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతము, సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతము. అద్దానికి జగమందెల్లరు నరుగులేయనగనే, అద్దానికి జగమందెల్లరు నరుగులేయనగనే. జాత్యంధకారమ్ములు సగమైపోయెను, జాత్యంధకారమ్ములు సగమైపోయెను. సర్వమానవులు సంసారంబునందుండియే భగవన్నామ జపంబు చేయుడనియన్. భక్తి ప్రచారంబునన్ శ్రీమతే రామానుజాయ నమః. సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతము. అద్వైతానికి అప్పటికే విశేషమైన ప్రచారం వచ్చేసింది. అంచేత దాన్ని కాదనే పరిస్థితి లేదు, దాన్ని కాదంటే నిలబడదు. అందుకే విశిష్టాద్వైతం అన్నారు. మాది అద్వైతంలోనే విశిష్టత అండి, ఆ విశిష్టతే విష్ణువు అన్నారు. దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత దాని ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తే దాని పరిణామం తెలుస్తుంది. ఆ వ్యాఖ్యానం నేను నిర్భయంగా, నిస్సంకోచంగా అక్కడ చేస్తా, ఇక్కడ అనవసరం. ఇక్కడ స్వామి సేవల గురించి మాత్రమే మనం చెప్పుకోవాలి. ఆయన మహానుభావుడు, సందేహమే లేదు. అందులో అవతార పురుషుడు, సాక్షాత్ లక్ష్మణుడే అన్న నేను విశ్వసించి గౌరవిస్తాను. ఎందుకంటే రామానుజులైన. సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతము. అద్వైతం జ్ఞాన మార్గం. అక్కడ చివరకు వచ్చేసరికి శేషం మయా కల్పితం, రెండో మాట లేదు. సర్వం చేతద విద్యయ త్రిగుణయ శేషం స ఈశం. విద్యులు అర్థం చేసుకోగలరు గుణసంధికి అర్థం. మయా కల్పితం. ఇత్థం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని ఆ మనీషా శ్లోకం యొక్క చరమ భావమే అద్వైతం. దానికి తిరుగులేదు. కానీ అది అందరికీ అందడం కష్టం. అందుకని సగుణ బ్రహ్మాన్ని పూజ చేయండి, శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. చతురాత్మా చతుర్భావ చతుర్గతి, చతుర్భుజ చతుర్దంష్టక. చతుర్భుజుడు శంఖచక్ర గదా పద్మాలు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టికి మూలం. ఆ శ్రీ మహావిష్ణువుని మీరు ఆరాధన చేయండి. ఒక రూపం లేకపోతే మానవులు ఆరాధించడం కష్టం అని ఒక సగుణ బ్రహ్మాన్ని ఆయన స్థాపన చేశారు, ప్రచారం చేశారు. బాగా స్థాపనే ఉంది, అంతకుముందు నుంచి ఉన్నదే కదా. అదే విశిష్టాద్వైతం. ఆ విశిష్టతే విష్ణువు. అది అద్వైతమే కానీ విశిష్టత అది విష్ణువు. అద్దానికి జగమందెల్లరు నరుకులే. దానికి జగత్తులో అందరికీ అధికారం ఉంది. కులభేదాలు చేసి మనుషుల్ని విడదీయద్దు దయచేసి.
అనగానే జాత్యంధకారమ్ములున్ సగమైపోయెను. అప్పటికే కులభేదాల కారణంగా అర్హతలు అనర్హతలు యోగ్యతలు అయోగ్యతలు కారణంగా అవమానాల పాలైనటువంటి జాతుల ప్రజలు రామానుజులను అనుసరించారు. ఎప్పుడూ సనాతన ధర్మంలో ఇబ్బందులు ఎక్కడొస్తున్నాయో, మహానుభావులు ఎందుకు పుట్టవలసి వస్తుందో పెద్దలు ఆలోచింతురుగాక. ఏ భేదాన్ని కల్పించి ఎవరిని వేరు చేసే ప్రయత్నం చేసినా ఆ వర్గంలో తిరుగుబాటు వచ్చి తీరుతుందండి. ఎవ్వరూ దాన్ని ఆపలేరండి. ఈ పై వర్గం వాళ్ళు ఎన్ని వేదాంతాలు చెప్పినా కుదరదండి. అది వీళ్ళు ఆ వర్గంలో పుడితే గానీ ఆ బాధ వీళ్ళకి అర్థం కాదండి. ఇక్కడ కూర్చుని చెప్పడం చాలా తేలికండి ఆ విషయాన్ని. అందుకే ఆత్మవత్ సర్వభూతానే అన్నాడు పరమాత్మ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. ఎవరిని మనం కులం పేరు మీదో ఇంకో వర్గం వృత్తి పేరు మీదో వేరు చేసి నువ్వు తక్కువ, నీకు ఇది పనికిరాదు, నువ్వు ఇది చదవకూడదు, నువ్వు ఇది వినకూడదు అని అంటున్నాము, అతనిలో కూడా విష్ణువు ఉన్నాడు కదా. యో మాం పశ్యతి సర్వత్ర అంటే ఏమిటి? మనం దేవుళ్ళో అంతటినీ చూస్తామండి, కానీ అంతట్లో దేవుణ్ణి చూడలేమండి మనం. అబ్బాయి అక్కడే అహంకారం అడ్డం వచ్చేస్తుందండి. ఈ విశ్వమంతా విష్ణువులో ఉందంటే వెంటనే అంగీకరిస్తామండి. విశ్వంలో కూడా విష్ణువు ఏమన్నాడంటే అంతటా విష్ణువు ఎందుకుంటాడు? శుచి అశుచి ఉండదేమిటి, ఎక్కువ తక్కువ ఉండదేమిటి, కుడి ఎడమ ఉండదేమిటి, ఉంటాయి. అవన్నీ చెప్పారు. అనుర్బృహత్ కృషస్థూనో గుణభృన్ నిర్గుణో మఘాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన భారభృత్కథితో యోగి అవి చెప్పారమ్మా. అవన్నీ అణువు ఆయనే, బృహత్ ఆయనే, కృషించింది ఆయనే, బలంగా ఉన్నది ఆయనే, స్థూలంగా ఉన్నది ఆయనే. అన్ని భేదాలు ఉన్నమాట నిజమే. ఆ భేదాలన్నీ ఆయనే అంటుంటే మనకు ఆ భేదాలన్నీ ఆయనే ఒకటే అనడం అంగీకరించడం ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఆ భేదంలో ప్రయోజనం పొందేటువంటి వర్గంలో మనం ఉన్నాం. నష్టపోయే వర్గంలో ఉంటే వేరుగా మాట్లాడతాం. ఈ ఒక్క భేదం అర్థమైతే వేదాంతం అంతా అర్థమైనట్టేనండి. అందుకని ఆయన ఒక్కసారి ఏమీ ఎటువంటి భేదము లేదు. విష్ణువుని స్మరించినటువంటి, విష్ణువుని పూజించినటువంటి ప్రతి వ్యక్తి వైష్ణవుడే. లోకంలో ఒకటే కులం, వైష్ణవులు అవైష్ణవులు, రెండు, ఇంకోటి లేదు, రండి అన్నాడు ఆయన. అందరూ వచ్చేసారు. జాత్యంధకారమ్ములు సగమైపోయెను. ఇంక కులాహంకారాలు పోయాయి. ఇంకా పైగా ఆయన చెప్పినటువంటి సులభమైన పద్ధతి, సర్వమానవులు సంసారంబునందుండియే భగవన్నామ జపంబుజేయుడనియన్ భక్తి ప్రచారములను. మీరందరూ మీ వృత్తులు చేసుకుంటూనే, మీ సంసారాలు చేసుకుంటూనే ఖాళీ సమయంలో ముందు భగవన్నామస్మరణ చేయండి. వీలైతే ఆ వృత్తి పని చేస్తూ కూడా చేయండి, తప్పేముందండి. మంచం నేసేవాడు మంచం నేస్తూ పడుగు పేక చేస్తూ నారాయణ నారాయణ అనలేరా? వంట వండేవాళ్ళు వంట వండుతూ అనలేరా? తల్లుడు అనలేదా? పూర్వం ప్రతి తల్లి అందండి అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడుతూ వంట వండారని. లేకపోతే మేమంతా ఎలా తయారయ్యామండి ఆ సంస్కారం లేకపోతే? ఇవాళ ఏ చదివితే ఇది మనస్సుకి వెంటనే వంట పడుతోంది, బుద్ధిలో అలా నిలబడుతోంది ధారణ అంటే ఆ తల్లులు చిన్ననాడు అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడుతూ వండినటువంటి బియ్యం తిన్న ప్రభావం అమ్మా ఇది. ఆ అన్నం అది నారాయణ పాదతీర్థం లాంటి పాలు ఇచ్చారు మాకు వాళ్ళు. నారాయణుడికి నైవేద్యం పెట్టినటువంటి అన్నం పెట్టారమ్మా. ఆ అన్నం ప్రభావం ఇది. ఇవాళ ఆ యోగం ఉందా? 7ంటికి వండేస్తున్నారు, పట్టుకెళ్ళి ఆ బాక్సుల్లో బారేస్తున్నారు, 1 గంటకి ఏదో తింటున్నారంతే. పెట్టకూడదు. నారాయణమూర్తి ఎలా అర్థమవుతాడండి వీళ్ళకి? నారాయణ కేఫ్లు అర్థమవుతాయి, నారాయణ బర్గర్ హౌస్లు అర్థమవుతాయి. ఈ అన్నంలో ఉందమ్మా తేడా. ఆవేళ బియ్యం వారిస్తే వచ్చిన గంజిని, బియ్యం కడిగితే వచ్చిన కడుగు నీళ్ళని ఔషధంగా వాడింది ఈ జాతి. పొయ్యి మీద వండారు కాబట్టి. ఇవాళ గ్యాస్ పొయ్యిలు వచ్చాక ఏం వారుస్తాం, ఏం కడుగుతాం? ఈ గంజి పట్టుకెళ్ళి ఇలా పక్కనే తొట్టి, అంట్ల తొట్టి, సింక్ అంటారు, అందులో వారుస్తూ ఉంటే చివరికి అడ్డం అవుతుంది అక్కడ నీళ్ళు వెళ్లకుండా. ఏది దేనికి వాడాలో మనకు తెలిస్తే కదా. అన్ని సర్వసార విహీనం అయిపోయినటువంటి ఒట్టి మెతుకులు తింటున్నాం మనం. తెల్లన్నం పేరు మీద తెల్లబోతున్నాం తిని. తెల్లన్నం తింటే తెల్లబోతాం, ఏముండదు ఒంట్లో, ఇంకా ఒట్టి సార విహీనం అది. అందుకని అందరూ అర్హులే రండి, అందరూ వైష్ణవులే, వైష్ణవులు అవైష్ణవులు తప్పితే లోకంలో కులం లేదన్నాడు. రండి అందరూ వచ్చేశారు సహజంగా. అంటే ఎప్పుడు చూడండి అవమానింపబడే వర్గాల వారు ఆ అవమానం నుంచి బయటపడడం కోసం నలుగురితో కలిసే మార్గం ఏముంటుందా అని చూస్తారు. ఆ మూర్తి పట్ల ఆకర్షితులవుతారు. అదే రామానుజమూర్తి, సర్వసమత్వ భావాన్ని చాటిన మహానుభావుడు. ఎన్ని వందల అడుగుల ఎత్తు విగ్రహాలు పెట్టినా ఆయనకి తక్కువే. కానీ మనం చేయవలసింది ఆ విగ్రహాల కంటే కూడా ఎక్కువగా ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఆ స్వామి యొక్క ఆలోచన విధానాన్ని లోకమంతా వ్యాపింపజేయడం ప్రధానం. కాబట్టి ఈ విగ్రహ నిర్మాణంలో, ఆలయాల నిర్మాణంలో ఎక్కడ ఆ స్వామి యొక్క అసలైన భావాలున్నాయో అవినీతి రహితంగా ఉండే స్థితి, దానికి వ్యతిరేకం జరిగినా అది ఇంకా ఉపయోగం లేదని విగ్రహం మిగులుతుంది, అసలు విషయం పోయింది.
చాలా చోట్ల చాలామందికి జరుగుతున్న అన్యాయం అది. అసలు ఆశయాలు ఆలోచనలు పోయాయి, అవశేషాలు మిగిలాయి. ఇక్కడ వారి తుండుగుడ్డ వారి కర్ర మిగిలాయి, ఆయన ఆశయాలు పోయాయి. ఇది కూడా ఏమవుతుందో చూద్దాం. ఏమైందో చరిత్ర నిరూపించింది. అందరూ గురువులాగే ఉండరుగా, శిష్యులందరూ వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్ట అద్వైతము అద్దానికి జగమందెల్లరూ నరుకులేయనగనే జాత్యంధకారంబులను సగమైపోయను సర్వమానవులు సంసారంబునందుండి భగవన్నామజపంబు చేయుడనియన్ భక్తి ప్రచారంబునన్ నవవిధ భక్తి మార్గములు నవ్యతరమ్మునకందజేసే వైష్ణవ శరణాగతిత్వమున సారమెరుంగగజేసే భాష్యముల్ విబుధములైన గ్రంథములు విజ్ఞులు మెచ్చగ వ్రాసే. ఈ పద్యాన్ని కావాలనే ఇక్కడ 3 పాదాలతో ఆపుతున్నా. తర్వాత వాక్యం ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు, తర్వాత చెబుతా. స్వామి చేసినటువంటి సేవ, ఆయన పాండిత్యం, ఆయన మేధాశక్తి అపూర్వం, అపారం. నవవిధ భక్తి మార్గములు నవ్యతరమ్మునకందజేసి. ఇప్పుడు ప్రహ్లాదుడు కాలంలో చెప్పినటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరికయన్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంతుదలతుం సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలని స్వామి బాగా ప్రచారం చేశారు. శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందినవాడు పరీక్షిత్తు. కీర్తనం ద్వారా మోక్ష మార్గంలో ఉన్నవారు నిత్యము జీవన్ముక్తులై ఉన్నవారు నారదాదులు. విష్ణు స్మరణం, భగవంతుడిని నిరంతరం స్మరించడం ప్రహ్లాదుడు మోక్షాన్ని. ప్రహ్లాదుడు ఎంత ఉన్నత గతి పొందాడు. ఇన్ని వేల ఏళ్లు పరిపాలించినా విష్ణు భక్తి నుంచి కదలకుండా ఎందుకు ఉండగలిగాడు? నిత్యస్మరణ కారణంగా. పాదసేవనం స్వయంగా లక్ష్మీదేవి, హనుమదాదులు అందరూ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, అంబరీషాదులు రకరకాల వ్రతాలు, నోములు, దీక్షల వంటి ద్వారా, ఉపవాసాదుల ద్వారా భక్తి మార్గంలో అంబరీషాదులు. వందనం, దేవాలయంలో గరుత్మంతుడు, వైకుంఠంలో గరుత్మంతుడు నిత్యం వందనం. దేవతలందరూ కూడా ఆ వందనం వల్లే వాళ్ళు సద్గతులు పొందగలిగారు, జీవన్ముక్తులే ఉండగలుగుతున్నారు. దాస్యం, హనుమంతుడు మొదలైన వారు, లక్ష్మణుడు మొదలైన వారు. సఖ్యం, విభీషణుడు, సుగ్రీవుడు, అర్జునుడు, ప్రధానంగా అర్జునుడు. ఎంత జ్ఞానాన్ని పొందాడు అర్జునుడు శ్రీకృష్ణుడు సఖ్యం వల్ల. ఆత్మనివేదనం, సుఖమహర్షి మొదలైన వారు, గోపికలు మొదలైన వారు. ఆత్మనివేదనం అంటే అటు సుఖమహర్షి, ఇటు గోపికలండి. నిజంగా గోపికలది సుఖమహర్షి స్థాయి అండి, సామాన్య స్థాయి కాదండి అది. స్త్రీలు పురుషులు భేదాలు ఏమిటండి వేదాంతంలో? అర్థం లేని మాట. వేదాంతానికి అవన్నీ ఉంటాయా? మన అహంకారాల వల్ల ఇవన్నీ ఏర్పడతాయి. వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారని. ఈ పనికిరారనే వాడే ముందు పనికిరారు. నాకు చికాకెత్తిపోతుంది అసలు ఈ భేదాలు చూస్తేనేది. వేదాంతం దగ్గర కూడా ఇవి ఏమిటండి? వ్యవహారంలో ఏవో ఉంటే ఉండొచ్చు, శరీరాన్ని బట్టి, పద్ధతులను బట్టి, సౌకర్యం అసౌకర్యాలను బట్టి, ఆరోగ్యం అనారోగ్యాలను బట్టి, పరిస్థితులను బట్టి ఉంటాయి. అది వ్యావహారిక భేదం. వేదాంతం దగ్గర భేదాలు ఏమిటండి? తత్వం అంటే ఇది. తత్వం అంటే ఈ తొమ్మికి మళ్ళీ 100 అర్థాలు ఉంటాయా? ఓ చీమ తత్వమే, విష్ణువు త్వమే, నీవు అంటే ఏదైనా నువ్వే. అందుకే సర్వనామం చాలా గొప్పదండి నామవాచకం కంటే. నామవాచకానికి బదులుగా సర్వనామం అంటారు ఏమిటండి? వ్యాకరణంలో అలా ఉండొచ్చు, కానీ వైష్ణవంలో అలా ఉండదండి. తత్వంలో అసలు తత్వం ఏంటంటే సర్వనామానికే బదులుగా నామవాచకం వాడుతున్నాం మనం. సర్వులకి సంబంధించిన నామం భగవంతుడు, అదే తత్ సర్వనామమే. దానికి బదులుగానే ఏవో వెంకట్రావని, పుల్లారావని, వెంకమ్మని, పుల్లమ్మని వాడుతున్నాం. సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం అండి. అదే అందువల్ల వ్యవహారం మొత్తం తిరగబడిందండి. అంటే సర్వనామమే ఎక్కువ. అది దాని ద్వారానే భగవంతుడు అర్థమవుతాడు. నామవాచకాల వల్ల ఎప్పుడు అర్థం కాడు. వేదాంతంలో కడితే అంతే, వ్యాకరణం పనికిరాదు. అక్కడ తీసేప్పుడు వ్యాకరణానికి వ్యతిరేకమే అది. కానీ వ్యాకరణం అర్థమైతే కానీ వేదాంతం తెలియదు. మరి రివర్స్ గేర్లో తిప్పాలన్నా అసలు గేర్ ఉండాలి కదా. అసలు గేర్ లేకపోతే రివర్స్ ఎక్కడ? అంటే వ్యాకరణం గేర్, దాన్ని రివర్స్లో తిప్పు, వేదాంతం అర్థమవుతుంది. ఒక్కోసారి అలాగే ఉన్న అర్థమవుతుంది. అది శాస్త్రం అది. అందుకే వ్యాకరణం నేర్పి, తర్కం నేర్పి, అప్పుడు వేదాంతం నేర్పేవారు. లేదా మెట్ట వేదాంతం అయిపోతుంది. అందుకని నవవిధ భక్తి మార్గముల నవ్యతరమ్మునకు అందజేసి వైష్ణవ శరణాగతిత్వముల సారమెరుంగగజేసి. నిజంగా భగవంతుడిని శరణవేడడంలో ఉండే సారం ఏమిటో తెలియజేశాడు ఆయన. ఇంకా గొప్ప విషయం అండి. భాష్యములు వివిధములైన గ్రంథములు విజ్ఞులు మెచ్చగవరాసే. చెప్పాంగా ఇదివరకు ఏ సిద్ధాంతం మీరు ప్రతిపాదించాలన్నా
భారతదేశంలో, సనాతన భారతదేశంలో, సనాతన ధర్మంలో భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయవలసింది. వ్యాఖ్యానం రాసి ఇగో నేను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే బ్రహ్మసూత్రాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది అని ప్రధానంగా కనీసం 10 ఉపనిషత్తుల ద్వారానైనా నిరూపణ చేయవలసింది. అది చేశాడు. వైష్ణవ శరణాగతిత్వమున సారమెరుంగజేసి భాష్యముల్ వివిధములైన గ్రంథములు విజ్ఞులు మెచ్చగా వ్రాసి, ఇక్కడ ఆపాను నేను, ఆపుతున్నాను కావాలని. నవవిధ భక్తి మార్గములు నవ్యతరం మునగందజేసి వైష్ణవ శరణాగతిత్వమున సారమెరుంగజేసి భాష్యముల్ వివిధములైన గ్రంథములు విజ్ఞులు మెచ్చగా వ్రాసే. ఆ తర్వాత ఏం జరిగిందనే పరిణామం 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.